ఫ్లాష్ మ్యాన్ కాల్ వచ్చింది. హాయ్ సార్, कौन है रे तू? హలో, మేము జంబలకడి పంప అనే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాం. సయ్యద్ గారు అంటే మీరేనా? అవునండి. సార్, మీ తాతగారి పేరు మీద 1 crore ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. ఆయన మీ పేరే నామినీగా పెట్టారు. పాపం ఆయన ఈ మధ్య పోయారంటగా. అయ్యో బాబోయ్, ₹1,00,00,000. మేడం, అర్జెంట్ గా నా బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి. ఖచ్చితంగా చేస్తానండి, కానీ దానికంటే ముందు మీ పేరు సిస్టమ్ లో యాక్టివ్ గా ఉండాలంటే మీరు ఒక కొత్త పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. దానికి ప్రీమియం కేవలం 25,000 రూపీస్ మాత్రమే. ఆ డబ్బు కట్టిన వెంటనే మీ అకౌంట్ లో ₹1,00,00,000 వచ్చేస్తాయి. ఏంటి, 25,000 కట్టాలా? అసలు IRDA రూల్ ప్రకారం ఒక క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం ఇంకో కొత్త పాలసీ అమ్మడానికి సంబంధం ఉండకూడదని మీకు తెలియదా? అయ్యో అది కాదు సార్. ఎవరైనా చనిపోతే వాళ్ళకి రావాల్సిన డబ్బు ఇవ్వడానికి లీగల్ హెడ్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ అడగాలి, కానీ 25,000 అడుగుతావా? 25,000 అయ్యో సార్, ఎక్కడో చీకట్లో కూర్చుని నాలాంటి అమాయకులతో ఆడుకుంటావు నువ్వు. ఉండు, నీ కాల్ మొత్తం రికార్డ్ చేసా. ఇప్పుడే 1930కి కాల్ చేసి రిపోర్ట్ చేస్తా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇన్సూరెన్స్ మిస్సెల్లింగ్ ఫ్రాడ్. వీళ్ళ టార్గెట్ ఒక్కటే, ఎవరికొకరికి కాల్ చేసి మీ తాతగారి పేరు పైన ఇన్సూరెన్స్ ఉంది, బోనస్ ఉందని చెప్పి ఆశ చూపించడం. ఆ డబ్బు రావాలంటే ప్రాసెసింగ్ ఫీ కట్టు లేదా కొత్త పాలసీ తీసుకో అని చెప్పి కండిషన్స్ పెడతారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ రావడానికి కొత్త పాలసీ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఎవరైనా ఇలా కాల్ చేసి ముందు డబ్బు కట్టు, ఆ తర్వాత చాలా పెద్ద అమౌంట్ వస్తుందని మీకు చెప్తే వాడు ఒక పెద్ద స్కామర్ అని గమనించండి. ఇలాంటి కాల్స్ వస్తే అస్సలు నమ్మకండి. వాళ్ళ మాటలు విని డబ్బులు పోగొట్టుకోకండి. ఒకవేళ మీ దగ్గర నిజంగా పాలసీ డాక్యుమెంట్స్ ఉంటే డైరెక్ట్ గా కంపెనీకి వెళ్ళి మాట్లాడండి. బీ స్మార్ట్, బీ సేఫ్. बॉस वाला, बी द बॉस.